హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఒక ఈజీ డిజైన్ అయితే చేసుకుందామండి. ఈజీ డిజైన్ అదే నైట్ చెప్పాను కదా, సిల్వర్ శారీకి దానికి మనం టాజల్స్ వేద్దాము. ఆ 4 శారీస్లోని ఇది ఒక శారీ అనమాట. దీనికి వచ్చేసి వాళ్ళు సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. అదేంటో చూద్దాము. దీనికైతే నేను టాజల్స్ ఇలా 2 కలర్స్లోనూ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజ్ కలర్ అనమాట. చూపెట్టాను కదా నేను మీకు నిన్న, అదే స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో పెట్టాను వీడియో, ఓకేనా. దీనికి నేను వైట్ అంటే క్రీమిష్ వచ్చిన కొన్ని బీడ్స్ తీసుకున్నాను. ఇవి 1 mm సైజ్ బీడ్స్ కొన్ని తీసుకోండి. ఆ తర్వాత దీనికి నేను ఇలా రెయిన్ స్టోన్స్ వాడుతున్నాను. వీటిని రెయిన్ స్టోన్ బీడ్స్ అంటారు, లేకపోతే స్టోన్ బీడ్స్ అంటారు. ఇవి తెలుసు కదా మీకు, ఇంతకుముందు బాగా ట్రెండ్ ఉండే ఇవి. ఇప్పుడు పెద్దగా యూజ్ చేయట్లేదు. అలాగే వీటి రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలా ప్యాకెట్ వస్తుందండి. ఈ ప్యాకెట్ వచ్చేసి మనకి 160 రూపీస్, 160 ఉంది అనమాట. అటు ఇటుగా 100 ఉంటాయి అనుకుంటా, అంటే రూపాయికి ఎక్కువే పడుతుంది. సో దీన్ని ఒకటే దాన్ని ఇవి కొన్ని తీసుకున్నా అనమాట. వీటితోటి చేసేద్దాం మనము, ఓకేనా. వీటిల్లో కూడా కొన్ని మంచి బీడ్స్ ఉంటాయి, కొన్ని విరిగిపోయినవి ఉంటాయి. చూసుకోండి. ఇగో చూసారా, దీనికి కొంచెం గ్యాప్ ఎక్కువగా వచ్చింది. అలాగే షేప్ కూడా లేదు దీనికి అసలు. కొన్ని అలానే ఉంటాయి, చూసి చేసుకోవాలి. లేకపోతే అప్పుడప్పుడు ఏమవుతుందంటే శారీస్కి కూడా తట్టుకుంటాయి కూడా. మనకి ఎక్కువ అయితే తట్టుకోలే, కానీ దాదాపు శారీకి తట్టుకునే అంత గ్యాప్ ఉంటే మాత్రానికి యూజ్ చేయకండి, ఓకేనా. ఇలా ఉంటుంది. ఈ గ్యాప్స్ కూడా చూసుకోండి, ఓకేనా. డిజైన్ అయితే స్టార్ట్ చేద్దాము. కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ తోటి చేస్తున్నాను నేను. సిల్క్ థ్రెడ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు దీనికి. అయితే నేనైతే కాటన్ యూజ్ చేస్తున్నాను. చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ఇదైతే, ఓకేనా. ఇలా ముడేసేసుకోండి శారీకి. ముందుగా ఇలా ముడేసుకున్న తర్వాత మనం టాజల్ తీసుకున్నాము. తీసుకొని దీన్ని ఇలా లాక్ చేసేయండి ఫస్ట్, ఓకేనా. ఇలా లాక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లాక్ దీనికి దగ్గరగానే వేయండి, ఆనుకొనే. దీనికి ఆనుకొనే ఇంకొక లాక్ చేసేసి ఈ స్మాల్ బీడు, రెయిన్ స్టోను, స్మాల్ బీడు ఇలా తీసుకోండి, ఓకేనా. తీసుకొని దీన్ని ఇది ఇంతవరకు ఉంది కదా, అంతవరకే కట్టేసేయండి. ఇలా కట్టిన తర్వాత దీన్ని కూడా ఇలా లాక్ చేసేసి మళ్ళీ దీని పక్కనే చిన్న లాక్ చేసేయండి. ఇలా మళ్ళీ ఇప్పుడు ఒక టాజల్ తీసుకున్నాము. ఓకేనా. మళ్ళీ దీనికి ఇలాగే లాక్ చేసేసుకోండి. దీనికి ఆనుకొని మళ్ళీ ఇంకొక లాక్ చేసేసుకోండి. వెయిట్ పెట్టేసుకుంటే ఓపెన్ అయిపోతుంది, ఓకేనా. నా ఈ స్టోన్స్ ఉన్న బాక్స్ ఉన్నాయి కదా, బ్యాంగిల్స్ వేసుకునే కుందన్స్, ఆ బాక్సెస్ పెట్టేశాను. చాలా క్లాసీగా రిచ్ లుక్ వచ్చి మంచి లుక్ వస్తుంది డిజైన్ అయితే. అంటే ఈ స్టోన్ వల్ల కూడా మనకి మంచి షైనింగ్ వచ్చేసి బాగుంటుంది. ఈ చీర కూడా అలాగే ఉంది అండి, మెరుస్తుంది ఇట్లా. అసలు మొత్తం ఒకటే కలర్ చీర అయితే చూపెడతాను నేను. ఇది కూడా మొత్తం ఒకటే కలరు. దానికేమో ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్. నేను ఒక 2 కూడా చూపిస్తాను. చాలా బాగుంది కాంబినేషన్ కూడా.
ఇంత ఇంత ప్లాన్ చేసుకునే వాటికి ఇలా పిచ్చి టాజల్స్ వేస్తే బాధపడకెళ్ళేలా ఉంది కదా. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నదే సింపుల్ వర్క్ కావాలంటే ఇలా చేస్తున్నా అండి నేనైతే. ఓకేనా, టాజల్ ఇంకొంచెం చిన్నగా పెట్టుకున్నా పర్వాలేదు, కాకపోతే నీట్ వర్క్ ఉండాలి. అది లేకనే వాళ్ళకి నచ్చలేదు. నీట్ వర్క్, టాజల్ నీట్గా కట్టుకోవాలి, మంచిగా చూసుకోవాలి అన్నీ. ఒక్క టాజల్లోనే పోయి ఉంటుంది నాకు తెలిసి తనది, లేకుంటే మంచిగా ఉన్నాయి డిజైన్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఒక టాజల్ కట్టడమే బాగా రాలేదు. ఇగో కట్ చేసేసాను వాళ్ళు చేసిన డిజైన్. ఇగో టాజల్ ఎప్పుడు అయినా సరిగా ఇలా కట్టకండి, అది కూడా దారంతో కట్టేశారు. ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే కట్ చేశాను. కట్ చేసి వేరే చేస్తున్నా. మీకు కూడా ఇలా సెల్ఫ్ కలర్స్ శారీస్ వచ్చినప్పుడు అండి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మళ్ళీ వీటిల్లోనే మనకి గోల్డ్ కూడా ఉంటాయండి, గోల్డ్ కూడా ఉంటుంది. గోల్డ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటాయి గోల్డ్ కూడా. ఇక ఇవి గోల్డ్, ఇవి సిల్వరు, చూసారు కదా. మనకి గోల్డ్ కూడా వస్తుంది చూసారు కదా. అంటే శారీస్ నేను అనేది ఇవి కాదు, ఇలాంటి సెల్ఫ్ కలర్లోని మొత్తం కూడా గోల్డ్ కూడా వస్తుంది. అలాంటి శారీస్కి కూడా ఇగో ఇలా ట్రై చేయొచ్చు. డిజైన్ నీట్గా వస్తుంది, బాగుంటుంది కూడా. మనం అలానే చేయాలి, కాన్సన్ట్రేట్ చేసుకొని కొంచెం నీట్గా చేసుకుంటే వర్క్ బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇది మరి వాళ్ళ నా డిజైన్ అండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఇంకొక మంచి సింపుల్ డిజైన్ తోటి రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లాంటి డిజైన్ ఏముంది ఇంకొకటి కూడా, అది రెండో ఛానల్ దానికి వెళ్ళిపోతుంది, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్కి వెళ్ళిపోతుంది. ఇంకో డిజైన్ దీనికి వస్తుంది, చూద్దాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. మరిన్ని మంచి డిజైన్స్ మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మంచి డిజైన్సే, ఈజీగా చేసుకునేవే, మీకు ఈజీగా వచ్చేవే, కష్టంగా కన్ఫ్యూజ్గా ఇట్లాంటివేమీ లేకుండానే ఎంత కాస్త టఫ్గా ఉన్న డిజైన్ అయినా సరే ఈజీ వేలో చేసుకోవడం నేర్పించడానికి ట్రై చేస్తాను, ఓకేనా. మీరైతే ఫాలో చేయండి అంతే. ఏ రోజు ఏ డిజైన్ పెడతానో తెలియదు కదా, అందుకని ఫాలో చేస్తూ ఉంటే ఏందనంటే మీకు అర్థమైపోతుంటుంది నేను చేసేది ప్రాసెస్ కానీ లేకపోతే నవే కానీ మీకు మొత్తం అర్థమైపోతుంది అనమాట. ఓహో దీనికి ఇలా చేస్తుంది, దీనికి ఇలా చేస్తుంది అనేసి చూస్తూ పోతూ ఉంటే మీకు కూడా ఐడియా వస్తుంది అనమాట. ఓ ఇట్లాంటి వాటికి ఇలా సెలెక్ట్ చేసుకుంటుందా అనేసి, అందుకే ఫాలో అవ్వమంటాను. ఐడియాస్ తెలిసిపోతుంటాయి కదా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే. మీరే ఓన్గా చేసేసుకోవచ్చు, ఎవరి సజెషన్స్ లేకుండా, మంచిగా ఎవరిని ఏమీ అడగకుండా సొంతంగా చేసేసుకోవచ్చు. ఇదే ప్యాటర్న్ మనం సిల్క్ థ్రెడ్లో కూడా చేసుకున్నాము. సిల్క్ థ్రెడ్ తోటి మనం వేరే ఇంకేదన్నా ట్రై చేద్దాం. ఈ సెల్ఫ్ కలరే కాబట్టి నేను ఒక కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకున్నాను, వేరే దాంతో ట్రై చేద్దాము, ఓకేనా. శారీ వచ్చి మనకి ఇగో ఇలా ఉంటుంది
వస్తుంది. దీనికి వాడిన కలర్స్ వచ్చేసి ఇది 118 వస్తుంది, ఇది 118 లేదా 118L వస్తుంది. ఇదైతే నెంబర్ 5. 15 సారీ నెంబర్ 15, 13, 14, 15 ఈ 3 షేడ్స్లో ఉంటుందన్నమాట. ఈ కలర్ లైట్ థిక్. ఓకేనా, 13, 14, 15లో వస్తాయి ఇవి. ఇది వచ్చేసి డార్క్ కాబట్టి 15, దీనికంటే లైట్లో పోవాలంటే 13 వస్తుంది. ఓకేనా, ఇది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియా తోటి మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా.